సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీకి సింగరేణి కార్మికులు పట్టం కట్టారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 డివిజన్లలో 6 డివిజన్లలో ఐఎన్టీయూసీ, 5లో ఏఐటీయూసీ గెలుపొందాయి. మెజార్టీ ఓట్లు ఏఐటీయూసీకి రావడంతో ముచ్చటగా 4వసారి బొగ్గు కార్మికులు నక్షత్రం గుర్తుకు ఓటు వేసి ఎర్ర జెండా ఎగురవేశారు. రాగల రోజుల్లో కార్మికుల హక్కులు కాపాడమే తమ లక్ష్యమంటున్న ఏఐటీయూసీ నేత నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి ఏదైతే బెల్లంపల్లి రీజియన్కు సంబంధించి 3 ఏరియాల్లో ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 3 స్థానాల్లో కూడా ఏఐటీయూసీ తన విజయకేతనాన్ని ఎగురవేసింది. ఈ బెల్లంపల్లి రీజియన్కు సంబంధించి పూర్తిగా 14,958 ఓట్లు ఉండగా దాదాపుగా 13,000 పైచీలకైతే ఓట్లు నమోదయ్యాయి. ఈ శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించి భారీ మెజార్టీతో దాదాపు 2,166 ఓట్లతో అయితే ఏఐటీయూసీ భారీ విజయాన్ని అయితే తన ఖాతాలో వేసుకుంది. మనతో పాటు ఏఐటీయూసీ సంఘానికి సంబంధించిన నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, 3 ఏరియాలలో కూడా ఏఐటీయూసీ సంఘం అయితే భారీ గెలిచింది. దాదాపుగా శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించి భారీ మెజార్టీతో గెలిపించారు సింగరేణి కార్మికులు. సింగరేణి కార్మికులకు మీరు ఏమని సందేశం ఇస్తారు ఈ గెలుపు నుంచి? సర్కారు సంఘాలు సింగరేణి గని కార్మికులకు న్యాయం చేయలేవు అని చెప్పేసి గని కార్మికులు గుర్తించి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ను భారీ మెజారిటీతో శ్రీరాంపూర్ ఏరియాలో గెలిపించారు. నవ యువకులకు 3 కోరికలు ఉన్నాయి. 1 జాబ్ సెక్యూరిటీ, 2 వాళ్లకు సంబంధించినటువంటి చదివిన చదువుకు ప్రమోషన్, 3 మెరుగైనటువంటి జీతభత్యాలు కావాలని చెప్పేసి వాళ్ళు కోరారు. ఇవాళ ఏ రాజకీయ పార్టీలు, ఏ ప్రభుత్వాలు లేనటువంటి యూనియన్ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, శాశ్వత హక్కులు తెచ్చినటువంటి యూనియన్, కార్మిక వర్గ దృక్పథంతో పనిచేస్తున్నటువంటిది గుర్తించినటువంటి కార్మికులు భారీ విజయాన్ని అందించారు. ఏ ఆశలతోటైతే శ్రీరాంపూర్ ఏరియా కార్మికులు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గెలిపించారో వాళ్ళ ఆశలకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దాదాపు ఏదైతే ఈ 11 డివిజన్లకు సంబంధించి కొన్ని డివిజన్లో ఇప్పటికే ఐఎన్టీయూసీ ఖాతాలోకి వెళ్ళాయి, కొన్ని డివిజన్లు ఇటు ఏఐటీయూసీ ఖాతాలోకి వచ్చాయి. ఎంత మెజార్టీతో మీరు గెలిచే అవకాశాలు? సింగరేణిలో గుర్తింపు సంఘంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గెలుస్తుందని చెప్పేసి ఇప్పటికే ఖాయమైపోయింది. ఏదైతే చిన్న ఏరియాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అక్కడ భారీ డబ్బులు, భారీ ప్యాకేజ్ ఇచ్చి చిన్న ఏరియాలను ఎంచుకొని అక్కడ వాళ్ళు విజయం సాధించారు. అది విజయం కాదు, నైతికంగా అది సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ విజయం అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇవాళ 5,000 నుంచి ఇవాళ 8,000 వరకు ఇవాళ త్రూఅవుట్ సింగరేణిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్కు మెజారిటీ వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనైతే కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. ఇటు ఓవైపు టీబీజీకేఎస్ నాయకులు ఇటు మీకు సపోర్ట్ చేశారు. ప్రధాన అభ్యర్థులు ఎవరు, ప్రధాన అధ్యక్షులు కానీ మిగతా నేతలు ఇటు ఐఎన్టీయూసీకి సపోర్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. మీ గెలుపులో టీబీజీకేఎస్ నేతల ఏదైనా పాత్ర ఉందా, లేదనుకుంటే స్వతహాగా మీరు గెలిచినట్టే అనుకోవచ్చు? ఇప్పుడు కార్మిక వ్యతిరేక చర్యలను ఇటు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం యాజ్ వెల్ యాజ్ బిఎంఎస్ ట్రేడ్ యూనియన్ మదర్ ఆర్గనైజేషన్ అయినటువంటి బీజేపీ ఏదైతే ఉందో కార్మిక వ్యతిరేక చర్యలు చేయడం, 44 చట్టాలను 4 కోట్ల కిందికి కుదించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బొగ్గు రంగంలో పెట్టడం, ఎంఎండిఆర్ చట్టానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు చేయడం మూలంగా ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా జనరల్ ఎలక్షన్లో ఈ 2 పార్టీలను ఓడగొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు సిపిఐ అట్లాగే దాని అనుబంధ సంఘాలు పనిచేసినటువంటి మాట వాస్తవం. అంటే ఇవాళ కార్మిక వ్యతిరేక చర్యలు అవలంబిస్తున్న ఏ ప్రభుత్వాన్నైనా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీసీ, సిపిఐ వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇక టీఆర్ఎస్ అనేటువంటి దానికి వచ్చేసరికి ఏదైతే సింగరేణిలో జనరల్ ఎలక్షన్లు 30 తారీఖు నవంబర్ జరిగిన తర్వాత వాళ్ళు చాలా జీరో అయిపోయారు. ఉన్నటువంటి వాళ్ళంతా ఐఎన్టీసీలో చేరిపోయారు. కార్మిక వ్యతిరేక చర్యలు అవలంబించినటువంటి లీడర్లు ఇవాళ ఐఎన్టీసీలో చేరటం మూలంగా టీబీజీకేఎస్ అనేటువంటిది సింగరేణిలో ఒక రకంగా కొలాప్స్ అయిపోయింది. ఇవాళ దానికి సంబంధించినటువంటి అధినేత యూనియన్ రద్దు చేసినట్టుగా ప్రకటించి తర్వాత 2 రోజులకు మేము ఎన్నికల పోటీలో ఉంటున్నామని చెప్పేసి ఏదో ప్రకటించారు. వాళ్లకు సంబంధించినటువంటి ఓట్లే లేనటువంటి నేపథ్యంలో వాళ్ళ మద్దతు శ్రీరాంపురంలో
మేము అడగలేదు, మాకు వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు అడగలేదు, మేము అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. శ్రీరాంపూర్లో టీబీజీ కేసుకు సంబంధించినటువంటి ఓట్లు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళకు కూడా కొన్ని ఓట్లు వచ్చినాయి, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్నారు. శ్రీరాంపురంలో టీబీజీ కేసుకు మాకు సంబంధమే లేకుండా మేము విజయం సాధించడం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓవైపు ఇటు సింగరేణి కార్మికులు మీకు భారీ మెజార్టీ గెలిపించి సింగరేణి గనుల పైన ఎర్ర జెండా ఎగిరే దిశగా అడుగులు వేశారు. ఇప్పుడు సింగరేణి కార్మికులకు మీరు ఏఐటీసీ తరఫున ఎటువంటి భరోసా కల్పిస్తారు? ఇప్పుడు సింగరేణి కంపెనీ నవయువకులు ఎన్నో ఆశలతోటి కంపెనీకి వచ్చిండ్రు. ఇవాళ ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఉదారీకరణ పేరుతోటి నవ యువకులైనటువంటి ఉద్యోగులను కంపల్సరీ రిటైర్మెంట్ కింద బయటికి వెళ్ళగొట్టేటువంటి ఉద్దేశం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఏ మేరకు అవకాశం వస్తే ఆ మేరకు అన్ని ప్రజా సంఘాలు, అన్ని యూనియన్లను, అన్ని పార్టీలను కలుపుకొని ఏఐటీసీ నాయకత్వంలో ఈ ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా పోరాడి ఇవాళ ఈ సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి జాబ్ సెక్యూరిటీ పెంచుతాం, మెరుగైన వేజెస్ కూడా అందించడానికి కృషి చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దాదాపు చూడొచ్చు ఇటు మనకు ఏఐటీసీ నేతలు చెప్పుతున్నది కూడా ఒకటే. గతంలో ఏదైతే ఇటు ఓవైపు రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండడం, ఏదైతే గుర్తింపు సంఘంగా టీబీజీ కేసు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సింగరేణి వ్యవస్థ నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు కార్మిక సంఘమైనటువంటి ఏఐటీసీకి పట్టం కట్టి భారీ మెజార్టీతో గెలిపించారు. రానున్న రోజుల్లో తమ కర్తవ్యం కూడా కేవలం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము పోరాడుతాం, సింగరేణి కార్మికులకు సంబంధించిన హక్కులను నెరవేర్చడంలో తాము అన్ని సంఘాలను కలుపుకొని వెళ్ళి కార్మికులకు సంబంధించినటువంటి హక్కులను సాధించడంలో తామందరం కూడా కృషి చేద్దామనేసి ఏఐటీసీ నాయకులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీరాంపూర్ ఏరియా నుండి.